రాజకీయం అంటే క్లియర్గా చెప్తా, పిడి చేసుకో. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. బాబాయ్ తీసుకో. చెప్పని రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఏం డౌట్ లేదు. నువ్వేదో సర్పంచ్ చిన్నది ఒకటి బాగిన బాబాయ్, నేను నిలబడ్డాను అనుకో, ఎదుటికి డిపాజిట్ కూడా రాదు. కుర్చీ గుర్తుకే మా ఓటు. కుర్చీ గుర్తు. సర్లే, వసతి అది ఎట్లా, అన్నము వసతి ఇవన్నీ ఏం చేస్తున్నావు? నా ఇల్లు పక్కనే, ఇబ్బంది లేదు. నాకు భార్య, 3 కొడుకులు, ఒక పాప, 2 మనవరాలు, ఒక మనవడు. నాది పెద్ద కుటుంబం అండి. నేను ఇంటికి పోగానే నా మనవడు ఉరికేస్తాడు ముందు. వాని గురించి ఇలా 100 రూపాయలు నోటు పెడతా. వాడు తీసుకొని కర్రని పోతాడు. సరే, పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చదవలేదండి. 2 సెంట్రింగ్ పని చేస్తాడు, ఒకరికి పూల దుకాణం. ముగ్గురు ఏదో పని చేసుకుంటున్నారంట. ఏదో ఒకటి తాగి ఆరోగ్యం చెడిపోతారు. చావని అయ్యా చాలు, బతికిన కాడికి. 64 ఏళ్ళ వయసు. ఎందుకంత వైరాగ్యం? అంటే కేసీఆర్ పోటీగా తాగుతావా? కేసీఆర్ కి పోటీగా తాగుతున్నావు అంటాడు. మనం పొద్దుగాలేగానే టీ కాఫీ తాగుతామా? ఆ బట్టే బస్ గాడు 1 క్వార్టర్ తాగి రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తాడు. జగన్ 2.2లో స్పీడ్ లో వస్తానని చెప్తున్నాడు. ఒక పక్క ఒకటి బాబాయ్, ఈ రాజకీయం మనకు అవసరం లేదు. ఎవరి అదృష్టం ఎట్లుంటుందో. ఇవాళ నువ్వు సీఎం కావచ్చు, నువ్వు కావచ్చు, అతను కావచ్చు, నేనే కావచ్చు, కానీ నేను రాజకీయంలోకి రాను. ఆ రంకు నాకు అవసరం లా. నా భార్య ఒకటే అంటది, సియాసత్ మే నహీ జానా, రాజకీయంలోకి పోవద్దు. 9 లోపు ఇంటికి రా రాత్రికి. దట్స్ ఇట్. అంటే సంసారం చేయడానికి కాదు. అంటే ఈ వయసులో కూడా చేద్దామని. పడలే గర్సీట్. అందుకేనేమో అమ్మాయి అంటే అమ్మానా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మకు అర్థం. అమ్మని తీసి మరి ఈ అంటే ఆఖరిలో ఈ ఉండదు కదా, అదేంది అంటే ఇస్తారా? గుర్తు చేసుకో. అది